వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వీరభూమి వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన రాహుల్ గాంధీ. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వారిపై పర్యవేక్షణ కొనసాగుతుందన్న హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా. యోగాకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు. కర్ణాటక కుంకి ఎన్నికలు అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమి వద్ద కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. భారతదేశానికి ఆయన వారసత్వం మరియు చేసిన కృషిని గౌరవించారు. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన. స్లీపర్ సెల్స్, పాకిస్తాన్ సంబంధిత కార్యకలాపాలు ఇంకా అక్రమ వలసదారులపై నిరంతర నిఘా ఉంటుంది. పాకిస్తాన్తో సంబంధం ఉన్న వారిపై పర్యవేక్షణ కొనసాగుతుంది అని హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా వెల్లడించారు. एब्सोल्युटली मैंने वही हिंट किया है कि ये हम इसको पूर्णता में देख रहे हैं, टोटलिटी में देख रहे हैं कि जो कार्रवाई है, चाहे वो स्लीपर सेल्स हैं, चाहे पैक रिलेटेड एक्टिविटी है, चाहे दूसरे इलीगल इमिग्रेंट्स हैं, वो भी आपने खबरें देखी होंगी. तो ये हम एक टोटलिटी में देख रहे हैं कि जब देश में हाइटेंड सिक्योरिटी का एक माहौल है, एक बढ़ी हुई सुरक्षा है, और सुरक्षा में जो कोई भी हमारी अभी तक कमियां भी रही हैं उनको भी हम अब दूर करने का प्रयास कर रहे हैं. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించిన కార్యక్రమం యోగా అన్నారు. ఇది కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరమని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. ఫోటోలు, ఈవెంట్ కోసం ఒకరోజు చేసే కార్యక్రమం కాదిది. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం ఇది. జీవన శైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాలి. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నాం. కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నది సంకల్పం. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నదే లక్ష్యం. జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు కార్యక్రమం చేపడతాం. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిద్దాం.
విశాఖలో జరిగే యోగా ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. పాఠశాలల్లోనూ ఇక నుంచి రోజు 1 గంట యోగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ కానీ లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దీనికి నాంది పలికినటువంటి ఎప్పటి నుంచో మనకు వారసత్వంగా యోగా వస్తుంది. కానీ దీనికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారు. అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డ్ స్థాయిలో, ప్రపంచంలో ఏమైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డ్ ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం 2 కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో 7 నుంచి 8 గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం. దానికోసం పనిచేస్తున్నాం. ఇంకొక పక్కన కనీసం 10 లక్షల మందికి పైన యోగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని, కోర్సెస్ చేయాలని. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా పెడుతున్నాం. ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం, ఆఫ్లైన్ లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం. 21వ తారీఖు 5 లక్షల మందితో, ఇది వరల్డ్ రికార్డ్. 5 లక్షల మంది సముద్ర తీరంలో, ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు, ఈ 2 కూడా యూనిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం. ఎందుకంటే అనేది ఇక్కడ జరిగితే రోడ్ల మీద, గ్రౌండ్స్ మీద జరుగుతుంది. కానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం. అందులో 7 గంటల నుంచి 8 గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్, నేచర్, ఒక బ్రహ్మాండమైనటువంటి కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏపీకి 5 కుంకి ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం. ఈలోపే వాటి పేర్లను విడుదల చేశారు. మొత్తం 5 కుంకి ఏనుగులు ఏపీకి రానుండగా 1 రంజని, 2 దేవ, 3 కృష్ణ, 4 అభిమన్యు, 5 మహేంద్రగా ప్రకటించారు. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఓళ్లపై దాడులు చేస్తే ఎంతో మంది రైతులు, స్థానికుల ప్రాణాలు తీశాయి ఏనుగుల గుంపులో. వీటితో అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రైతులకు కంటి మీద కునికే కరువైంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. దానికోసం బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కర్ణాటక మంత్రి అమరావతి రావడంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకి ఏనుగుల అప్పగింతపై ఒప్పందం కుదిరింది. దానిలో భాగంగా ఈ రోజు ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఆ కుంకి ఏనుగులను అందించనుంది. This is what I have recited when I did MOU before, when I came here in last year. It's an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో ఈ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు,
మాకు మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. Karnataka has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forests, I am proud to say that you have stood with us like a truly brotherly state. Our Sahodara Rajyadante Namma Jyotiga Nintiddare. This moment marks a living chapter in our cooperation, a living bridge of trust, wildlife and freedom and wisdom. Today we stand at a historic crossroad, not just between two states, but between vision and action. This is not a mere relocation, this is a relaying of hope, wisdom and trust. These gentle giants here, the Kunki elephants, are not just gentle giants, and they're not just majestic things. They're ambassadors of harmony, mentors of restraint, and icons of a shared ecological destiny. So for this, to the people of Government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕೆ ಹೃದಯಪೂರ್ವಕ ధన్యవాదాలను. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ అన్నార్థుల అభాగ్యులకు ఆపన్న హస్తం ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే దైవ స్వరూపమని స్పష్టం చేశారు. నందమూరి తారక రామారావు బతికంగా మన మధ్య లేకున్నా వారు అందించిన స్ఫూర్తి, వారు చూపించిన మార్గం, వారు ఆచరించిన విధానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆచరిస్తున్నారని తెలిపారు. అనంతరం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ పసుపు రంగునే గుండెలపై పచ్చబొట్టుగా దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రూపంలో ఎన్టీఆర్ ఆశయం బతికే ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిరంతరం పునరంకితమవుతూనే ఉంటామని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి జన్మదినాన్ని మే 28న బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నాం. మే 27న ప్రతినిధుల సభ జరుగుతుంది. ఆ సభలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక ప్రకటన ఆ రోజు జరుగుతుంది 28వ తారీఖున. ఇదంతా అయిపోయిన తర్వాత 29వ తారీఖున లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కడపలో. అందరూ అనుకుంటున్నారు కడప వెళ్తున్నారు, కడపలో అడావుడి చేస్తారు. ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టుగా కడప వెళ్తారు, మీసం తిప్పుతారు, గొడవలు కొడతారు. అవన్నీ తప్పండి. మాకింత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కడప కూడా బ్రహ్మాండంగా దోహదపడింది. కడప గతంలో కొన్ని దుష్ట శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఆ కబంధ హస్తాలు ఛేదించుకొని ఆ శృంఖలబద్ధమైన ఆ కడప స్వేచ్ఛని నింపుకోబోతుంది. వాళ్ళందరికీ ధైర్యం చెప్పడం కోసం, వాళ్ళందరి సంతోషంలో పాల్గొంచుకోవటం కోసం, కడపే కాదు రాష్ట్రం మొత్తం కూడా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కడప నడిబొడ్డున చెప్పడం కోసం, స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి చెప్పడం కోసం, మీరందరూ ఈ కుటుంబ సభ్యులే అని చెప్పడం కోసం, వారి ఆత్మీయ అభిమానాలు ప్రేమ పొందటం కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని చెప్పడం కోసం కడపని ఎంపిక చేసుకున్నాం. తప్పితే ఎవరో అన్నట్టుగా ఆకతాయిలు మాట్లాడినట్టుగా కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఆ కడప పట్టణంలో నారా లోకేష్ బాబు గారు సందేశం ఇస్తారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరలా అన్ని కాలం కర్మ అంతా కలిసి వచ్చినట్లయితే మరలా జాతీయ అధ్యక్షుడిగా ఎంపికవుతారు. ఆ సభలో ఎంపికైన తర్వాత జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఆయన బహిరంగ సభలో ఉపన్యాసం చేస్తారు. పెద్దలందరూ కూడా వారి వారి అభిప్రాయం తెలియజేస్తారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాడికి సాయం చేయటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, క్షుత్పాతతో ఎవరో బాధపడటానికి వీల్లేదని చెప్పడం కోసం, దళిత వర్గాలు, అట్టడిక వర్గాలు, పేద వర్గాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పడం కోసం దానికి కావలసిన ఏర్పాట్లు B4 ఎలాగుంటుంది,
చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు. ఐ రిపీట్, ఆర్థిక వెలుగులు నింపబోతున్నారు పేదవాడి ఇళ్లలో కూడా. ఇదంతా కూడా 3 రోజులు కూడా ఆ పండుగలో ఆ ఉత్సవంలో తెలుగుదేశం. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం గండి పరిశీలన. గత 2009 సంవత్సరంలో కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తగా అవుట్ఫ్లో ఒత్తిడికి ముందు భాగంలోని ప్లంజ్ ఫుల్ వద్ద ఏర్పడిన భారీ గుంత ఏర్పడింది. దీంతో ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించేందుకు పూణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం శ్రీశైలం డ్యాం వద్దకు చేరుకుంది. ప్లంజ్ ఫుల్ వద్ద దెబ్బతిన్న స్టీల్ సిలిండర్లను నీటి అడుగు భాగంలో డ్యాం పునాదుల వైపు ప్రమాద స్థాయిని నిపుణుల బృందం క్షుణ్ణంగా పరిశీలించి అంచనాలు వేసింది. అనంతరం శ్రీశైలం డ్యాం సమీపంలోని వ్యూ పాయింట్ వద్ద ఉన్న నీటిపారుదల శాఖ కార్యాలయంలో డ్యాం ఇంజనీర్లతో నిపుణుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. డ్యాం నమూనాలతో ప్లంజ్ పూల్ వద్దకు నీటిలో ఎలా వెళ్లాలనే కోణంలో బృందం సభ్యులు ఇంజనీర్లతో చర్చించింది. అయితే ఈ ప్లంజ్ పూల్ అధ్యయనం 2 రోజుల పాటు జరుగుతుందని పరిశీలన బృందం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడిలో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు కార్యకర్తల బలమే తెలుగుదేశం పార్టీ పునాదని పట్టుభద్రుల ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం అన్నారు. ఆకువీడు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మినీ మహానాడులో తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారాలతో పంట కాలువల ప్రక్షాళన చేపట్టి ఉండి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ దిశగా తీర్చిదిద్దేందుకు త్రిబుల్ చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్సీ రాజశేఖర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం ఎక్కడా కూడా నిధులతో కాకుండా 170% ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆయన చెప్తే సిఎస్ఆర్ గ్రాంట్లు అవ్వచ్చు, దాతలు అవ్వచ్చు, అందరినీ కూడా మోటివేట్ చేసి, నాకు తెలిసింది కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతమందిని దండిగా సిఎస్ఆర్ నిధులు కానీ దాతలను కానీ మరి ప్రోత్సహించి ఉండరు. ఈ రాష్ట్రంలోనే ఉండి నియోజకవర్గం దాంట్లో నెంబర్ 1 నియోజకవర్గం ఖచ్చితంగా మనం చెప్పవాలి. ఎందుకంటే స్కూల్స్ విషయంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 34 హై స్కూల్స్ ఉన్నాయి. 90% హై స్కూల్స్ ఆల్రెడీ దాతలతో బిల్డింగ్లు కట్టడం కానీ, అందులో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ అన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఆయన చేసేది 1 yearలో. అలాగే హాస్పిటల్స్, నేను ఇప్పుడు వస్తుంటే ఆకివీడి కాలగొట్ట వస్తుంటే డ్రైన్స్ అవుతున్నారు. అది కూడా రైతులు సహాయంతోనే. నాకు తెలుసుండి ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓఎన్ఎం గ్రాంట్ 2 కోట్లు మాత్రమే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అది మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక గురపటెక్క తీసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. మరి 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన కోడికలు తీయటం అంటే ఇంచుమించుగా 30-40 కోట్లు అవుతుంది. ఈ నియోజకవర్గంలో అంత ఖర్చు అవుతుంది. అలాంటిది మరి త్రిబుల్ గారి ప్రోత్సాహంతో కాలువలను బాగు చేస్తున్నారు. అభివృద్ధి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం కొన్ని అలవాట్లు పడిపోయి ఉంటాం. మనం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినపాలెంలో గ్రామంలో గొర్రెల కాపరుల మధ్య జరిగిన మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు గొర్రెల పెంపకంలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడంతో ఓమ్ని నూకరాజు, అతని కుమారుడు ఒమ్మి శ్రీను పక్కుర్తి అప్పలనాయుడుపై కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడును హాస్పిటల్కు తరలించేలోపు మార్గం మధ్యలోనే చనిపోయాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఒమ్మి నూకరాజు, అతని కుమారుడు శ్రీను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 24 గంటల్లో ఈ హత్య కేసును ఛేదించిన కసింకోట సిఐ మరియు ఎస్ఐలను అభినందించారు అడిషనల్ ఎస్పీ. కసింకోట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెల 18న ఒక మర్డర్ జరిగిందండి. హత్య కాబడిన వ్యక్తి
పక్కుర్తి అప్పలనాయుడు, ఇతనికి 65 సంవత్సరాలండి. ఇతనికి ఒక కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు, అప్పారావు, రాజు. అలాగే ముద్దాయిలు ఉమ్మి నోకరాజు, ఉమ్మి శ్రీను. వీళ్ళందరిది ఒకటే కులం, యాదవ కులం. వీళ్ళు గొర్రెలు మేపుకొని జీవిస్తూ ఉంటారు. అయితే ఫిర్యాదుదారుడికి ఒక 150 గొర్రెలు ఉన్నాయి, ముద్దాయిలు కూడా ఇంచుమించు 150 గొర్రెలు ఉన్నాయి. మరి మనం జాయింట్గా కలిపి మేపుకొని వాటిని చూసుకుందాము, మనుషులు కూడా తక్కువ అవుతారని వాళ్ళు అనుకొని జాయింట్గా మొత్తం 300 గొర్రెల్ని జాయింట్గా మేపుకుంటారండి. గత 3 నెలలు బట్టి మేపుకుంటారు. అయితే ఈ మధ్య వాళ్ళకి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే మేపుకుని వచ్చిన తర్వాత ఈ సంతకి తీసుకెళ్లి కొన్ని గొర్రెలు అమ్ముకుంటుంటారు. అలాంటప్పుడు అంటే ఈ స్టార్టింగ్ వచ్చేసినప్పుడు షేర్ చేసుకుంటున్నప్పుడు అది నా పెద్ద గొర్రె నాది, ఈ చిన్న గొర్రె నీది అని ఇట్లాగా చిన్న చిన్న గొడవలు రావడం, అలాగే మేపుకి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం, ఈ విధంగా 2 పార్టీల మధ్య డిస్ప్యూట్స్ వచ్చినాయండి. తర్వాత ఇదే విధంగా 18న వీళ్ళు కసింకోట వెళ్ళి అక్కడ నుంచి మేపుకొని మళ్ళీ ముగినపల్లి దగ్గరికి వచ్చేసారండి. వచ్చేసి పొలంలో మేపుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ రోడ్లోనే మళ్ళీ గొడవ వచ్చింది. గొడవ వచ్చి అక్కడ ఈ ఉమ్మి శ్రీను అనే వ్యక్తి, అప్పారావు, రాజు, ఈ ముగ్గురే ఉన్నారు. అక్కడ గొడవ వచ్చి కర్రలతో కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఈ పెద్ద ఆయన చనిపోయిన అతను వీళ్ళ తండ్రి కాబట్టి వెళ్ళి తను రాజకీయ హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లో చెప్పాడు, మా అబ్బాయిని కొట్టారు కాబట్టి వాళ్ళ మీద మేము పోలీస్ కేసు పెడతామనేసి చెప్పాడు. పక్కపక్క ఇల్లే వాళ్ళు వస్తున్నప్పుడేమో వీళ్ళు పోలీస్ నుంచి వెళ్తామన్నాడు. వీడంతా చూసేవాళ్ళని 2 తండ్రి కూడా అనుకున్నారు. ఆ ఇంటి దగ్గర కాబట్టి వాళ్ళు కర్రలతో రెడీగా ఉన్నారు. సాధారణంగా యాదవాస్ దగ్గర పెద్ద తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ కార్పొరేట్ లాబిస్ట్ నీరా రథియా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మాజీ కార్పొరేట్ లాబిస్ట్ నీరా రథియా మాట్లాడుతూ ఏళ్ల అనంతరం మా గురువర్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. దర్శనం చాలా అద్భుతంగా జరిగిందన్నారు. టీటీడీ దేవస్థానం తిరుమలలో అద్భుతమైన రీతిలో ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. భక్తిభావం ఉట్టిపడేలా తిరుమలలో ఆధ్యాత్మికత ఉందని అన్నారు. अब जब आती हूँ सेम जो दर्शन है, जो भगवान के जो दर्शन है वो तो अद्भुत है. व्यवस्था यहाँ पे और यात्री यहाँ पे बहुत बहुत ज्यादा जो पहले आते थे कम थे, अब आते हैं. और जो अरेंजमेंट्स अब हैं और उनको जो कोप करते हैं वो अरेंजमेंट्स बहुत एक्सीलेंट है. मैंने कोई भी यात्री यहाँ पे नहीं देखा जो खुशी से नहीं गया हो दर्शन करके और प्रसाद लेके. मैंने सबको देखती हूँ, सबको देखा है. सब एक अपने उसमें है, एक भाव में, और वो भाव, वो भक्ति जो यहाँ मिली है और जो ये एनवायरनमेंट उसके लिए बनी है, मैं कहती हूँ ये किधर मैंने नहीं देखा. जो ये रियली ये बेस्ट स्थान है. यहाँ पे सचमुच भगवान साक्षित रहते हैं. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.